11 టీఆర్సీని ఇప్పుడు అమలు చేయనటువంటి పరిస్థితి. 60 నెలల టీఆర్సీని కేవలం 18 నెలలు అమలు చేసినటువంటి పరిస్థితి. 11 డిఏలు 3 డిఏలు మాఫీ చేసి ఏ ఒక్క డిఏని కూడా పూర్తి చేయనటువంటి రికార్డులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేరుకుందని చెప్పి కూడా మీ ద్వారా చెప్పదలిచింది. ఇవాళ కరెంటు బిల్లు కావచ్చు, అంటే దాచుకున్నది ఏపీఎల్ బిల్లు కావచ్చు, లేకపోతే పిఎఫ్ సంబంధించి కావచ్చు, ఇట్లా చూసుకున్నట్లయితే కరెంటు బిల్లు 4,500 కోట్లు మొత్తంగా చూసుకున్నట్లయితే 20,000 కోట్ల రూపాయలు బకాయి. ఇప్పుడు 2 నెలలు మాత్రమే ప్రభుత్వం అధికారం. అంటే ఇప్పుడు 2 నెలల అధికారం ఉంటే 7,000 కోట్ల రూపాయలు ఉద్యోగులు చెల్లిస్తారు. ఎప్పుడు చెల్లిస్తారు? చెల్లిస్తారు. మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అంటే 2019-2024 మీ పాలనా కాలమైనప్పుడు మీ పాలనా కాలంలో చెల్లించినటువంటి ఈ బకాయిలను కూడా ఎవరు ఎప్పుడు చెల్లిస్తారు, గ్యారెంటీ ఏమిటి, ఎవరికి చెల్లిస్తారు అనేది మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష.